సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఒక పసివాడు గాయాలతో ఇంకా హాస్పిటల్లో బెడ్ మీదే ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు తెలంగాణలో, అలాగే టికెట్ల రేట్ల పెంపుకు మేము ఆ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము, ఇకపై ఉండబోవు అని చెప్పారు. ఇప్పుడు గేమ్ చేంజర్ అనే మూవీకి మళ్ళీ బెనిఫిట్ షోస్ అలాగే టికెట్ల రేట్లు కూడా పెంచుకోవచ్చు అనేటువంటి ఆదేశాలు. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేసింది గేమ్ చేంజర్ విషయంలో? దీనిపై విపక్షాలు మండిపడుతూ ఉన్నాయి. ఎందుకు మాట తప్పం మడమ తిప్పం అన్నటువంటి రేవంత్ రెడ్డి ఎందుకు మరి వెనక్కి తగ్గారు ఈ విషయంలో? దీనిపైన డిబేట్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఎల్చల్ దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ నాయకులు. నమస్తే అండి. ఇక జూమ్లో జాయిన్ అవుతున్నారు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ నాయకులు, అలాగే మానవతారాయ్ గారు, కాంగ్రెస్ నాయకులు, అండ్ సునీల్ కుమార్ రెడ్డి గారు, దర్శకులు మనతో జాయిన్ అయ్యారు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. రైట్, ముందుగా సునీల్ కుమార్ గారితో మాట్లాడదాం. సునీల్ కుమార్ గారు, అంటే ఒక డైరెక్టర్గా, ఒక సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తిగా ఈరోజు గేమ్ చేంజర్ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మీకు కొంతవరకు హ్యాపీ న్యూస్ అని చెప్పుకోవాలి. బట్ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత ఇకపై ఇలాంటివి ఉండబోవు అని చెప్పినటువంటి ప్రభుత్వం వెనక్కి తగ్గి మళ్ళీ వీటికి పర్మిషన్ ఇవ్వడాన్ని ఎలా చూస్తున్నారు? ఇండస్ట్రీలో ఎటువంటి టాక్ నడుస్తోంది దీనిపై? ఆ రోజు సీఎం గారు చేసిన ప్రకటన కానివ్వండి, ఇట్స్ అన్ ఎమోషనల్ టైం అండి, ఎమోషనల్ మూమెంట్. అందులో వచ్చిన ఒక రియాక్షనరీ స్టేట్మెంట్ గానే దాన్ని తీసుకోవాలి తప్ప, ఎందుకనంటే కేవలం ఆ రేట్లు పెంచడం వలన లేకపోతే బెనిఫిట్ షో వలన మాత్రమే ఇలాంటి అపశృతి జరుగుతుందని కాదు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకపోతే కంట్రోలింగ్ లో ఉండే ఇష్యూస్, వేరియస్ ఇష్యూస్ అయితే అన్నీ ఉన్నాయి. వీటన్నిటిని కూడా పెట్టాలి. కేవలం రేట్లు పెరగడం వలన ఇదైతే జరగలేదు, మిస్సాప్ అయితే జరగలేదు. అదైతే మన అందరూ గమనించవలసిన విషయమే. కానీ ఆ సినిమాకి వచ్చిన ఈ సినిమాకి రేట్లు పెరగలేదని అంటున్నారా? అలా కాదు, కేవలం రేట్లు పెరగడం వల్లనే ఆ రోజు అపశృతి జరిగింది అన్నది అయితే వాస్తవం కాదు కదా. అది ఒక రీజన్, అంటే ఒక రియాక్షనరీ స్టేట్మెంట్ గానే దాన్ని కన్సిడర్ చేయాలి తప్ప, అంటే పాలిటిక్స్ అన్న తర్వాత ఈ పట్టు విడుపు అన్నీ ఉండాలి. అన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీస్ కూడా అడ్రస్ చేయవలసిన పొజిషన్ ఉంటుంది సీఎం గారి పొజిషన్. అంటే ఒక పక్క ఇండస్ట్రీ తాలూకా ఇది కూడా చేయవలసి ఉంటుంది. కానీ ఇండస్ట్రీ ఎన్నో కొన్ని కోట్లు ఖర్చు పెట్టింది ఆ సినిమా మీద, దాన్ని తీసుకొని రావాలి. వాళ్ళంతా కూడా దాని ఎకనామిక్స్ కి సంబంధించిన ఇష్యూస్ అన్నిటినీ కూడా సీఎం గారితో చెప్పడం వల్ల హీ మైట్ హావ్ గాట్ కన్విన్స్డ్. ఎందుకనంటే ఇంత బడ్జెట్ ని రాబట్టుకోవాలి, లేకపోతే ఒక ఇండస్ట్రీ ముందుకు స్టెప్ వేయాలి తప్ప వెనకడుగు వేయకూడదు అనే ఒక ఇష్యూ ఉంది. బట్ ఒక నీతి ఏమిటి అంటే, మనం దేంట్లో కూడా అంత సాలిడ్ స్టేట్మెంట్స్ పాలిటిక్స్ నుంచి వీటి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ అంత రియాక్షనరీ దీన్నే ఉంది. బట్ కరెక్షన్ డెఫినెట్ గా జరుగుతుంది. ఇండస్ట్రీ వాళ్ళు కూడా డిస్కస్ చేశారు. దిల్ రాజు గారు ఆ రోజు కూడా చెప్పారు, సినిమాది కేవలం చాలా పెద్ద పెద్ద ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నాం, కేవలం టికెట్ రేట్లు, ఈ బెనిఫిట్ షోలు అనేది చాలా చిన్న విషయం. సీఎం గారు ఆ రోజు పెట్టిన మీటింగ్ తాలూకా పర్పస్ చాలా లార్జర్ పిక్చర్ చూస్తున్నారు అని చెప్పారు. డెఫినెట్ గా మేబీ ఆ లార్జర్ పిక్చర్ వైపు గవర్నమెంట్ కానివ్వండి కానీ ఇండస్ట్రీ గురించి కూడా ఆలోచిస్తుంది. ఈ టికెట్ రేట్లు లేకపోతే ఈ మిగతా బెనిఫిట్ షోలు అనేవి చాలా మైనర్ ఇష్యూస్ అని దిల్ రాజు గారు ఆ రోజు నెక్స్ట్ డే సీఎం గారితో మీటింగ్ అయిన వెంటనే కూడా చెప్పడం జరిగింది. సో డెఫినెట్ గా అదొక పాయింట్, అది ఒక్కటి వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా అది ఇండస్ట్రీకి మంచి జరుగుతుంది. ప్రజలకు కూడా మరీ అంత భారం కాకుండా చూసుకునే ఒక వయా మీడియాగా జరిగినంత వరకు ఒక ఇండస్ట్రీ పరంగా కూడా ఇండస్ట్రీ వ్యక్తిగా నేను సంతోషిస్తాను. అది అలాగే సునీల్ గారు, మీరు అన్నారు కదా బడ్జెట్ వల్ల మేము టికెట్ల రేట్లు పెంచాల్సి వస్తుంది అని చెప్పేసి అని అన్నారు. అయితే ఈ రోజు ఇదే అంశం పైన హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది. అంటే భారీ బడ్జెట్ సినిమాలు తీసేసి మీరు టికెట్ రేట్లు పెంచి ప్రజల నుంచి ఈ సొమ్ము రాబట్టుకోవాలని చూడటం అది కరెక్ట్ కాదు అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎవరు తీయమన్నారు భారీ బడ్జెట్ మూవీస్? అంటే లో బడ్జెట్ మూవీస్ ఆడట్లేదా? అంటే ఇక్కడ మనం వీ కెనాట్ స్టాప్ ఇన్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఎస్యూవి కార్లు ఎందుకు, పెద్ద పెద్ద కార్లు ఎందుకు, అందరూ చిన్న కారులోనే తిరగొచ్చు కదా. మనం అలా చెప్పకూడదు, ఎందుకంటే ఒక మనం కన్స్యూమరిస్టిక్ సొసైటీలో ఉన్నాము. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మనం అలాంటి ఒక స్టేట్మెంట్ తీసుకుంటే మీరు ఇక్కడ తోటే లిమిట్ చేయండి, ఇంతకంటే మీరు ఎదగొద్దు, ఇంతకంటే ఎక్కువ
ప్లాన్ చేయొద్దు అని ఒక ఇండస్ట్రీని మనం శాసించకూడదు కదా. మరి ఎందుకంటే అదే లగ్జరీ ఐటమ్స్ పెంచాలి. దీనికి ఇప్పుడు ఆల్టర్నేట్ లగ్జరీ కూడా ఏంటి మనం అంటే, ఇది కూడా ఇస్తున్నాము. చెప్తున్నారు సునీల్ గారు, దీనికి ఆల్టర్నేట్ ఏంటి అంటే భారీ రెమ్యునరేషన్లు హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి రెమ్యునరేషన్ తగ్గించవచ్చు కదా. మీరు ఆ బడ్జెట్ని మీరు ఏ రకంగా అయితే మళ్ళీ తిరిగి రాబట్టుకోవాలనుకుంటున్నారో నిర్మాత, రెమ్యునరేషన్ విషయంలో వాళ్ళు కూడా కాస్త తగ్గచ్చు కదా. అంటే ఇక్కడ ఒకటి చూడడం, ఇది ఒక మార్కెట్. ఎవరు ఎవరిని ఫోర్స్ చేయరు. ఇప్పుడు నేను 1000 రూపాయలు 10,000 టికెట్ పెట్టేస్తాను మీరు వచ్చేయండి అంటే నోబడి విల్ వాచ్. ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర కరెక్షన్ తీసుకుంటుంది. షేర్ మార్కెట్ లో ఎలాగైతే కరెక్షన్ తీసుకుంటుందో ఇండస్ట్రీలో కూడా కరెక్షన్ తీసుకుంటుంది. ఇప్పుడు రెమ్యూనరేషన్స్ అన్ని కూడా మార్కెటబిలిటీ బట్టే, ఈ రోజు ఈ సినిమా ఆడిన దాన్ని బట్టే నెక్స్ట్ సినిమా రెమ్యూనరేషన్ ఆధారపడి ఉంటుంది తప్ప అవేమి ఫిక్స్డ్ రెమ్యూనరేషన్స్ ఏమీ కావమ్మా. ఇట్ ఈస్ నాట్ లైక్ గవర్నమెంట్ శాలరీలు ఏమీ కాదు. తప్పనిసరిగా ఒక సినిమా చేస్తే ఇన్ని 100 కోట్లు వచ్చేస్తాయి అన్నది రూల్ ఏం లేదు. ఎందుకంటే డిజాస్టర్ అయిన సందర్భాలన్నింటిలో కూడా ఇండస్ట్రీయే షాక్ ని తీసుకోవాలి తప్ప గవర్నమెంట్ ఏ పరిస్థితుల్లోనే హెల్ప్ చేయదు, ఆడియన్స్ కూడా హెల్ప్ చేయదు. ఎందుకంటే ఫెయిల్ అయిన సినిమాలకి ఎవరు కూడా డబ్బులు ఇవ్వరమ్మా. సో తక్కువ డబ్బులతోనే నేను సినిమా తీశాను కాబట్టి కనీసం ఆ డబ్బులన్నా నాకు ఇచ్చేయండి అని ఆడియన్స్ అడిగితే ఇచ్చేస్తారా? దే విల్ నాట్ గివ్. వాళ్ళకి నచ్చితేనే ఆ సినిమా చూస్తారు. దానికి ఎంత ఇవ్వాలని వాళ్ళకి అనిపిస్తుందో అంతే ఇస్తారు తప్ప మీరు రేట్లు పెంచినంత మాత్రం చేత ఆడియన్స్ చూసేస్తారని గ్యారంటీ అయితే లేదు. ఇది ఒక ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీలో డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు మనం పెట్టిన ఈ రేట్లు కూడా ఫీజిబుల్ కాదు, మేము రేట్ తక్కువకి ఇస్తామని చెప్పినా కానీ ఆడియన్స్ రాకపోవచ్చు. ఇట్స్ ప్యూర్లీ ఒక ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ ను కొనే ఇంట్రెస్ట్ జనంకి ఉందా లేదా అనే ఆస్పెక్ట్ మీదే తీసుకోవాలి. ఇదేంటంటే ఇది లైఫ్ సేవింగ్ ఒక డ్రగ్ అనుకోండి, ఒక మందు అనుకోండి, డెఫినెట్ గా దాని కంట్రోల్ అయితే 100% ఉండాలి. ఎందుకంటే అది లేకపోతే మనిషి తలకు సర్వైవల్ లేదు కాబట్టి. బట్ ఇది అలాంటిది ఒక వస్తువు కాదు. ఇది డెఫినెట్ గా ఒక వినోదం. బట్ డెఫినెట్ గా ఈ వినోదం కూడా ఆడియన్స్ కి అందుబాటులోనే ఉండాలి. మరీ సినిమా అనే వినోదాన్ని దూరం చేసేయడం కూడా కరెక్ట్ కాదు. ఒక వయా మీడియాగా ఉండాలి. ఇండస్ట్రీకి హెల్ప్ఫుల్ అవ్వాలి, ఆడియన్స్ కూడా హెల్ప్ఫుల్ గా అయ్యేటట్టే గవర్నమెంట్ చూసుకోవాల్సిన అవసరం ఉంది తప్ప అందరినీ ఒకే ఘాటికి కట్టేసి మీరు అంతకంటే పెద్ద సినిమా తీయొద్దు, మీరు ఇంతకంటే ఎదగొద్దు అని మనం ఏ ఇండస్ట్రీలో ఎవరిని కూడా డిక్టేట్ చేయకూడదు. దట్ ఇస్ ఫర్ ష్యూర్. ఎందుకంటే ఈ హైదరాబాద్ లోనే చిన్న చిన్న ఇళ్ళు కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద పదేసి విల్లాస్ కూడా ఉన్నాయి. మీరు విల్లాలు ఎందుకు కట్టడం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎందుకు లాగేసుకోవడం అని మనం అనలేదు కదా. అంటే ఆ విల్లాలో ఉండేది కట్టుకున్న వాళ్ళే కదా. విల్లాలో ఉంటాడు, చిన్నింట్లో ఉండాలనుకున్నాడు, చిన్నింట్లో ఉంటాడు. ఎస్యూవీలో తిరిగే వాళ్ళు, వాళ్ళు కొనుక్కున్న వాళ్ళే, విల్లాలో ఉండే వాళ్ళు కూడా వాళ్ళు కట్టుకున్న వాళ్ళే. దట్ ఈస్ ఇండివిజువల్ గా చూస్తే ఆ రకంగా ఉంటుంది. బట్ ఇదేంటంటే ఒక సంస్థ ఒక ఇది నడుస్తూ ఉన్నప్పుడు దానిని ఎలా తగ్గించుకోవాలి అనేది కదా మనం కొన్ని మార్గ నిర్దేశకాలు ఉండాలి కదా. డెఫినెట్ గా ఉండాలమ్మా. అందుకే గవర్నమెంట్ వాళ్ళకి ఇంటర్వెన్షన్. అది మరీ సినిమా జనంకి అందనంత పెద్దది దూరము చేసేయకూడదు. అలాగని ఒక పెద్ద సినిమా తీద్దాము, ఎక్కువ కాస్ట్లీ సినిమా తీద్దాము అనుకున్న వాళ్ళని డిస్కరేజ్ చేసేటట్టు కూడా ఉండకూడదు. గవర్నమెంట్ అనేది ఒక వయా మీడియా ప్లే చేయాలి అనేది నా సబ్మిషన్ తప్ప రైట్ వీళ్ళు చేస్తున్నది 100% కరెక్ట్, మీరు ఎంతన్నా చేసి జనాన్ని ఎక్స్ప్లాయిట్ చేయండి అని చెప్పే సిద్ధాంతం కరెక్ట్ కాదు. లేదు మీరు ఎందుకు పెద్ద సినిమా ఎందుకు తీస్తున్నారని ఇండస్ట్రీని క్వశ్చన్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ రోజు తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో మాట్లాడాలి. మనకి డబ్బులు కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు, ఒక హిందీ ఫీల్డ్ నుంచి కానీ లేకపోతే మిగతా విదేశాల నుంచి కూడా డబ్బులు తీసుకొని వస్తుంది. ఇది ఒక రకంగా మన ఎకానమీకి హెల్ప్ చేసేది అవుతుంది తప్ప కేవలం ఈ స్టేట్ లో వాళ్ళు ఇస్తున్న డబ్బులు మాత్రమే సరిపోవమ్మా సినిమాకి. ఇప్పుడు ఈ సినిమా గేమ్ చేంజర్ అనే సినిమా తమిళ్లోనూ రిలీజ్ అయింది, హిందీలోనూ రిలీజ్ అయింది, ఫారెన్ లో చాలా కంట్రీస్ లో రిలీజ్ అయింది. అక్కడ నుంచి వస్తున్న రెవెన్యూ కూడా మన స్టేట్ కి వస్తుంది. తెలుగు ఇండస్ట్రీ ఎదగటం అన్నది అందరికీ ఉపయోగపడే విషయమే.